క్రమశిక్షణతో సాగిన నామినేషన్ల స్వీకరణ. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శనివారం చివరి రోజు ప్రశాంతంగా కొనసాగింది. సాలూరా, హంస, మందన్న, ఘాజాపూర్, ఫతేపూర్, తగ్గేలి గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు సభ్య పదవుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అధికారులు ముందస్తుగా చేసిన ఏర్పాట్లతో పత్రాల స్వీకరణ పారదర్శకంగా వేగంగా సాగింది. చివరి రోజు అయినప్పటికీ కేంద్రం వద్ద ఎటువంటి గందరగోళం చోటు చేసుకోకుండా పోలీసుల భద్రతా నిర్వహణ కట్టుదిట్టంగా ఉండింది. సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన నామినేషన్లు టోకెన్ విధానంలో స్వీకరించడంతో ప్రక్రియ మరింత సజావుగా ఏర్పడింది. అనుచరులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ శాంతి భద్రతలు చెదరలేదు. రాత్రి వేళ వరకు కొనసాగిన ఈ ప్రక్రియను అధికారులు సాఫీగా పూర్తి చేశారు. ఎన్నికల్లో పోటీదారులు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజాసేవే తమ లక్ష్యమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం అది ఉన్సా గ్రామం. ఈరోజు ఏదైతే ఎన్నికల సందడిలో ఈరోజు నేను మా ఉన్సా గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా ఉన్సా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతోని నాకు సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తూ ఏదైతే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను కూడా నేను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ మరి గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని మా గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను. సాలూరా మండల ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, ఏదైతే సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక మెసేజ్ ఏంటంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆకర్షక పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకు రాబోయే ఈ 3.5 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీ గ్రామాల్లో అధికారం ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి కూడా మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, ఇతర మన గ్రామాల్లో మౌలిక వసతులు నెరవేర్చాలంటే మరి మండల ప్రజానికంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులంతా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలపరిచినట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా మండల పార్టీ పక్షాన అందరి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ఓటర్ మహిళలకు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.